రావు కేటీఆర్ను నోటీసులు ఇచ్చి వారిని గంటల తరబడి విచారించారు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ని విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి సిట్ తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు వెంకరెడ్డి సార్ మాట్లాడింది, మనోహర్ సార్ మాట్లాడింది నేను క్షుణ్ణంగా విన్నా. పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను యూజ్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. 100% ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ ఎట్లా చేస్తాయంటే ఈ గూఢాచార వ్యవస్థను ఎట్లా మనం పరిపాలించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీలు కానీ ఎక్కడ దొంగలు ఉన్నారు, ఎక్కడ ఎవరున్నారు అనే దాన్ని వివరిస్తారు. కానీ ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను డిమాలిష్ చేస్తూ సిఆర్పిసి 160ని వాళ్ళు డిమాలిష్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారం ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 65 సంవత్సరాలు దాటిన వ్యక్తికి మీరు మర్యాదగా ఇంట్లో మీరు దర్యాప్తు చేయొచ్చు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా నోటీసులు ఇచ్చారు. ఓకే, రైట్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సిఆర్పిసి 160 డిమాలిష్ అయింది, అక్కడ లేదు, దాని మీద ఎక్కడ ఎలిగేషన్ లేదు. ఒకవేళ మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, మీరు మున్సిపల్ ఎలక్షన్లో గెలవడం కోసం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతు గారిని మీరు దర్యాప్తు చేసి మీరు కొండను తీల్చి ఎలుకను పట్టినట్టుంది మీ వ్యవహారం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించింది ప్రజల సమస్యలు తీర్చడం కోసం, అభివృద్ధి సంక్షేమాలు పరిపాలించడం కోసం, 420 స్కీములు చేయడం కోసం, 6 గ్యారంటీలు చేయడం కోసమే ప్రభుత్వాన్ని గెలిపించిర్రు. ప్రభుత్వాన్ని గెలిపించిన దాని గురించే ఈ సిఆర్పిసి చేయడి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను డిమాలిష్ చేయడం కోసం మిమ్మల్ని గవర్నమెంట్ గెలిపియలే. ఒకవేళ మీరు అట్లాంటిది ఏమైనా ఉంటే, మీరు గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చినా, మాజీ మినిస్టర్లకు నోటీస్ ఇచ్చినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలి. సిఆర్పిసి 160 ఏం చెప్తుందంటే ఇది చట్టబద్ధత లేనిది. ఏసీపీలు ఉన్నటువంటి ఇవాళ జూబ్లీహిల్స్ కానీ పంజగుట్ట ఏసీపీలు ఇచ్చిన దానికి చట్టబద్ధత లేదు. వాళ్ళలో ఒక దర్యాప్తు సంస్థలు ఏమని పిలుస్తుంటాయంటే మీరేమన్నా చేపించిరా, మీ మధ్యలో ఏమన్నా లావాదేవీలు పిలిపిస్తారు. వాళ్ళు ముద్దాయిలు కాదు, నిర్దోషులు కాదు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సూట్ కేసు ఒక బ్యాగుతో దొరికినటువంటి A1 A2. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి A1 ఉంటాడు, ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి A2 ఉంటాడు. వాళ్ళ మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు పక్కన పెట్టి నిరాధారమైన ఆరోపణలు, అంటే రాజకీయ కక్షలతో జరుగుతున్నటువంటి నిరాధారమైన ఆరోపణలతోనే దర్యాప్తు చేస్తున్నారు తప్ప సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు. ఇది రాజకీయ కక్షలతో చూడండి. ఇలా మేము కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఫామ్ హౌస్ కు వచ్చి దర్యాప్తు చేయమని చెప్తే ఇలా కక్ష సాధింపు. ఇలా ఎందుకు వాళ్ళకు ఆల్సిన అవసరం ఏముంటుంది? మేము ఎలక్షన్ అప్పుడు వీటిలో గౌరవ కేసీఆర్ గారు 2 అడ్రస్లు ఇచ్చారు. ఒకటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నంది హిల్స్ అడ్రస్ ఇచ్చారు, ఒకటి ఫామ్ హౌస్ అడ్రస్ ఇచ్చారు. ఒక గౌరవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తికి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు ఎక్కడైనా దర్యాప్తు చేసుకోవడానికి అక్కడే ఉంది. కానీ మేము నందినగర్లోనే చేస్తాం, ఇక్కడనే చేస్తాం అనేది అది రాజకీయ కక్ష. దర్యాప్తు జరుగుతా, వేరేది ఏం లేదు. నేను ఏమంటున్నానంటే ఈ దర్యాప్తులు మీరు ఎన్ని చేసుకున్నా, ఇప్పుడు మురళీ మనోహర్ గారు ఏం చేస్తున్నారంటే ఇది ఇలా భూతద్దాలు పెట్టుకుని వాళ్ళ బెడ్రూములు చూసిండు, వాళ్ళ ఇంట్లోకి పోయి చూసిండు అంటే ఇది అవగాహన రాహిత్యమే. ఏ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అయినా, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉనికి పుచ్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కు తెలియకుండా ఒక గవర్నెన్స్ ఉన్నటువంటి అధికారి ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది ఏ ముఖ్యమంత్రికి, రాష్ట్ర హోంమంత్రికి తెలియకుండా చేస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఏమైనా పిలిపించుకొని చేపించుకుంటే డ్రాఫ్టింగ్ పెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఎందుకు చేపిస్తారు? చేపించుకున్నా కూడా తప్పు ఉండదు. ఇది ఎక్కడ కోర్టులో నిలవదు, ఓన్లీ టైం పాస్ బీయింగే. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి గారి కనసైనలో నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగే. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. దీంట్లో
మోడీ గారితో కుమ్మక్క ఏదో టైం పాస్ చేస్తారు తప్ప ఇలా కేంద్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. 100% జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ మంత్రులను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా స్విట్జర్లాండ్ దావోస్ లో ఉన్న, ఆక్స్ఫర్డ్ లో, అమెరికాలో ఉన్నా కూడా ఆయన చేస్తున్నాడు. అట్లనే గత ప్రభుత్వంలో జరిగి ఉంటది. దీనికి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ కేంద్ర ప్రభుత్వాలు ఏం చెయ్యలేవు. ఇది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నిలువదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సిఆర్పిసి 160 అనేది ఓన్లీ నామకే వాస్తు పిలిచి దర్యాప్తు చేయాలి తప్ప ఇక్కడ ముద్దాయిలు కానీ నిర్దోషులు కానీ ఉండరని సిఆర్పిసి 28 లో 2017, 2018 లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియక, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియక, పోలీస్ అధికారులకు తెలియక మా గౌరవ కేసీఆర్ గారి మీద నిందలేసి ఇది తప్పుడు కేసుతో బనాయిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది. ఇలా రేవంత్ రెడ్డికి అవగాహన లేక, హోంశాఖ మంత్రి ఇక్కడ లేక, ఒక విద్యాశాఖ మంత్రి లేక, కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ ఇలా కల్లోనమైన పార్టీ, కనుమరుగయ్యే పార్టీ, కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేక నోటీసులు పంపిస్తాను తప్ప వాళ్ళకి నిజాయితీ ఉంటే గవర్నమెంట్ వచ్చినటువంటి 26 నెలల్లో వాళ్ళు మర్యాదగా పేద ప్రజలకు న్యాయం చేయాలి. గ్యారంటీలు ఇవ్వాల్సిన గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషను, వాళ్ళు ఇచ్చినటువంటి చేవెళ్ళ డిక్లరేషను, వాళ్ళు ఇచ్చిన హైదరాబాద్ డిక్లరేషను, వాళ్ళు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయలేక ఓన్లీ కక్ష మీదనే చేస్తున్నారు తప్ప నిజాయితీ లేని రేవంత్ రెడ్డి, తెలివి లేని రేవంత్ రెడ్డి, అవగాహన రాహిత్యంతో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ కల్లోలమైన కాంగ్రెస్ తో కుమ్మక్ ఇవాళ బీజేపీతో కుమ్మక్కై దర్యాప్తు చేస్తుంది తప్ప ఇది డొల్ల కేసు, ఇది తుస్సు కేసు. దీంట్లో ఏ మాత్రం నిలవలేని కేసు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? 2017, 2018 లో 160 సిఆర్పిసి అనేది మీరు నోటీసులు ఇస్తే ఓన్లీ దర్యాప్తు చేయాలని చెప్తుంది. వాళ్ళు కరెంట్ మీద దర్యాప్తు చేసినా, ఇలా పోలవరం మీద దర్యాప్తు చేసినా, ఇలా కాళేశ్వరం మీద దర్యాప్తు చేసినా, ఇలా ఈ ఫార్ములా దర్యాప్తు చేసినా అన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే తప్ప ఏం సాధించలేరు. టైం పాస్ బీయింగే. కేసీఆర్ గారిని 8 గంటలు, హరీష్ రావు గారిని 8 గంటలు, కేటీఆర్ గారు 8 గంటలు, సంతోష్ రావు గారు 8 గంటలు దర్యాప్తు చేసి కొండను దొవ్వి ఎలుకను పడుతుండ్రు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారికి తెలివి తక్కువ, ఆయన తెలివంతా మోకాళ్ళలో ఉన్నది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అడిగినందుకే ఇలా 123 మున్సిపాలిటీలో గెలవలేకనే వాళ్ళ కక్ష. నేను ఏమంటున్నానంటే నిజాయితీగా మీరు గెలిచినప్పుడు మీరు